2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. కోర్టు సమన్స్ జారీ చేసిన తర్వాత కూడా మీరు కోర్టుకు కనుక హాజరవ్వకపోతే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ కోర్టు కూడా సమన్స్ జారీ చేయటాన్ని ఎన్ని రకాలుగా చూస్తుంది, ఎన్ని రకాలుగా సమన్స్ జారీ చేస్తుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగారి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. సార్, జనరల్గా కోర్టులు ఏం చేస్తాయంటే సమన్లు జారీ చేస్తాయి, నాన్ బెయిలబుల్ వారెంట్ అనేటువంటి దానికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఎందుకు అలా జరుగుతుంది అంటే కోర్టు సమన్లు కనుక జారీ చేసిన తర్వాత ఎన్నిసార్లు జారీ చేస్తుంది, ఒకవేళ దానికి తిరస్కరిస్తే మన సైడ్ నుంచి ఫర్దర్గా ఏం జరుగుతుంది అసలు? ముందుగా నాన్ బెయిలబుల్ వారెంట్, బెయిలబుల్ వారెంట్, ఈ రెండు వర్డ్స్ తెలుసుకోవాలి సార్. వారెంట్ ఏంటి, సమన్స్ ఏంటి, ఈ రెండు డెఫినేషన్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఆ వారెంట్లో కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ అంటే టోటల్గా మనకున్నటువంటి ఏదైతే మన దీనికి ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని రెండు రకాలుగా డివిజన్ చేశారు. ఒకటి బెయిలబుల్ వారెంట్స్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని చెప్పి రెండు రకాలుగా, అంటే బెయిలబుల్ అఫెన్సెస్, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్సెస్ అంటే ఏంటి అంటే ఉదాహరణకి మన యొక్క ఏదైతే జరిగిందో దానికి శిక్షాకాలం, దాని యొక్క పనిష్మెంట్ పీరియడ్ బిలో 7 years ఉందనుకోండి, దాన్ని బెయిలబుల్ అఫెన్సెస్ అంటారు. అబోవ్ 7 years ఉందనుకోండి, దాన్ని నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని అంటారు. ఇది ఫస్ట్ ఈ కేటగిరీ డివిజన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బెయిలబులా నాన్ బెయిలబుల్ అనేది ఎలా తెలుస్తుంది అంటే దాని యొక్క మనం చెక్ చేసుకొని తెలిసిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు 307 ఉంది అంటే అటెంప్ట్ టు మర్డర్, అలాగే 376 గ్యాంగ్ రేప్, ఇప్పుడు 498A ఇది కూడా నాన్ బెయిలబుల్ వారెంట్. సో దీనికి సంబంధించి అంటే యాక్చువల్గా మళ్ళీ ఇక్కడ 498 అంటే ఓన్లీ దాని పనిష్మెంట్ పీరియడ్ యాక్చువల్ 3.5 years, బట్ అది 3.5 years ఉన్నప్పటికి కూడా దాన్ని నాన్ బెయిలబుల్గా డిక్లేర్ చేశారు. మ్యూచువల్గా కొన్ని సందర్భాలు ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ముందు జరిగిన అఫెన్స్ ఏదైతే జరిగిందో అఫెన్స్ని అది నాన్ బెయిలబుల్లా, బెయిలబుల్లా. ఇప్పుడు నాన్ బెయిలబుల్ జరిగింది అనుకోండి, నాన్ బెయిలబుల్ జరిగినప్పుడు కోర్టులు ఏం చేస్తారంటే ఈ ఇష్యూని కోర్టుకి సబ్మిట్ చేస్తారు పోలీసులు. సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు కొద్ది రోజుల పాటు రిమాండ్లు ఉంటారు. రిమాండ్ అయిన తర్వాత పోలీసులు ఒకవేళ బెయిల్ వచ్చిందనుకోండి, బెయిల్ వచ్చిన తర్వాత దీని మీద పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఇన్వెస్టిగేషను ఎంక్వైరీ చేసిన తర్వాత టోటల్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇది కోర్టులో సబ్మిట్ చేస్తారు. అప్పుడు కోర్టు ఇష్యూ చేసినటువంటి ఒక ఆర్డర్ని సమన్స్ అంటారు. సమన్స్ అనే ఆర్డర్ ఏంటంటే టోటల్గా ఛార్జ్షీట్ కంప్లీట్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి కోర్టు ఆర్డర్ని సమన్స్ అంటారు. అది కోర్టు ఇష్యూ చేస్తుంది. మీ మీద సో అండ్ సో జరిగింది కాబట్టి మీరు ఇమీడియట్గా కోర్టుకి అటెండ్ అవ్వండి అని చెప్పి ఫస్ట్ సమన్స్ కోర్టు ఇష్యూ చేస్తుంది. దీన్ని సమన్స్ అంటారు. వారెంట్ ఇష్యూ చేసింది పోలీసులు వారెంట్ ఇష్యూ చేస్తారు. అది అరెస్ట్ వారెంట్, బెయిలబుల్, నాన్ బెయిలబుల్ ఉండేటప్పుడు వారెంట్ ఇష్యూ చేస్తుంది, పోలీస్ స్టేషన్ ఇష్యూ చేస్తారు. అది ఇక్కడ సమన్స్ ఇష్యూ చేసింది మాత్రం కోర్టు ఇస్తుంది. ఈ కోర్టు సమన్స్ని కోర్టు లీగల్ లాంగ్వేజ్లో మనం దాన్ని కోర్టు ఆర్డర్ అంటాం. మనం అంటే కోర్టు ఏం చేస్తుంది, ఇది జరిగిందా జరగలేదా, ఛార్జ్షీట్ మీ మీద పలానా అభియోగం జరిగింది, మీరు యొక్క నేరం చేశారా చేయలేదా, కోర్టు ముందుకు వచ్చి మీరు కోర్టుకు హాజరయ్యి మీ వాయిస్ని మీరు ఇవ్వండి అని చెప్పి కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఆర్డర్ ఉంటుందో దాన్ని మనం సమన్స్ అంటాం. సో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 376 ఒక రేప్ అని ఉందనుకోండి, ఫస్ట్ కోర్టు ఏం చేస్తుంటే ఒక ఆర్డర్ని ఇష్యూ చేస్తుంది, కోర్టుకి అటెండ్ అవ్వమని చెప్పి సమన్స్ ఇష్యూ చేస్తుంది. ఫస్ట్ టైం సమన్స్ ఇష్యూ చేసినప్పుడు యాబ్సెంట్ అయ్యారనుకోండి, యాబ్సెంట్ అయినప్పుడు ఏం చేస్తుంటే సమన్స్ ఇష్యూడ్ క్యాండిడేట్ ఆబ్సెంట్ అని చెప్పి ఫస్ట్ మనకు ఒక లెటర్ వస్తుంది. అంటే అక్కడ ప్రతిదీ కూడా అటెండెన్స్ రిజిస్టర్లో మనం ఎలా ఉంటామో సమన్స్లో కూడా ప్రతిదీ కూడా సో అండ్ సో డేట్కి అతను క్యాండిడేట్ అటెండ్ అయ్యారా, అటెండ్ కాలేదు, యాబ్సెంట్ కూడా వేస్తారు. ఇక్కడ యాబ్సెంట్ అక్కడ ఉన్నటువంటి దీనిలో వేస్తాము. ఒకవేళ ఎందుకు యాబ్సెంట్ అయ్యా అంటే మళ్ళీ యాబ్సెంట్ పిటిషన్ మళ్ళీ మన అడ్వకేట్స్ మళ్ళీ మనం ఒకవేళ రివ్యూ అయితే ఎందుకు యాబ్సెంట్ అయ్యామంది సెకండ్ టైం వచ్చేటప్పటికి మళ్ళీ యాబ్సెంట్ పిటిషన్ మళ్ళీ వేస్తాం. దట్ ఈస్ డిఫరెంట్. సో ఇక్కడ యాబ్సెంట్ అయినప్పుడు యాబ్సెంట్ అయినట్టుగా మనం ఫస్ట్ టైం అవుతుంది. సెకండ్ టైం కూడా మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ సమన్స్ ఇష్యూ అవుతాయి. సెకండ్ టైం సమన్స్ ఇష్యూ అయినప్పుడు కూడా డెఫినెట్గా అటెండ్ అవ్వాలి, ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే. ఇది ఎస్ఆర్ నో, మీకు ఛార్జ్షీట్ పోలీసులు ఫైల్ చేశారు, అది అవునా కాదా, మీ వాయిస్ ఏంది, మీ వెర్షన్ ఏంది, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఆ టైంలో మీరు కరెక్ట్ అయినా రాంగా, పోలీసులు చేసినట్టు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పడం కోసం చెప్పి పోలీసులు ఇచ్చేటువంటి ఛార్జ్షీట్ని బేస్ చేసుకొని కోర్టుకి అటెండ్ అయ్యే సమన్స్ ఉంది. ఫస్ట్ టైం ఒకవేళ యాబ్సెంట్ అయితే సెకండ్ టైం మళ్ళీ సమన్స్ ఇష్యూ అవుతుంది, సెకండ్ టైం అయినా అటెండ్ అవ్వాల్సిందే. ఒకవేళ సెకండ్ టైం కూడా యాబ్సెంట్ అయ్యారనుకోండి, మళ్ళీ థర్డ్ టైం ఇష్యూ చేస్తారు.
మళ్ళీ థర్డ్ టైం కూడా సమన్స్ ఇష్యూ అవుతాయి. సో ఈ మొత్తం ఎంటైర్ ప్రక్రియలో కూడా తప్పనిసరిగా ఎప్పుడైతే కోర్టు మీ మీద ఛార్జ్ షీట్ ఫైల్ అవుతున్న సమయంలోనే ఇమీడియట్గా మీరు ఒక అడ్వకేట్ని అయితే అప్రోచ్ అవ్వాలి. ఈ అడ్వకేట్ని మీరు కంప్లీట్గా ఏం జరిగిందన్న వాస్తవం ఒక డాక్టర్ దగ్గర, ఒక లాయర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ యాస్టీస్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ దగ్గర జబ్బును దాచుకుంటే జబ్బు ముదిరిపోతుంది. ఇక్కడ లాయర్ దగ్గర విషయాన్ని పూర్తిగా మీరు దాస్తే దానికి రిజల్ట్ వేరే విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అడ్వకేట్ని, డాక్టర్ని పూర్తిగా నమ్మాలి. విషయం ఏం జరిగిందో పూర్తిగా చెప్తే దానికి ఏ రకంగా సొల్యూషన్ ఉంది ఇక్కడ అడ్వకేట్ చెప్పే ప్రయత్నం చేస్తారు. సో మీ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు అడ్వకేట్ని తప్పనిసరిగా అప్రోచ్ అవ్వాలి. వితౌట్ అడ్వకేట్ ఈ కేసుని మనం కోర్టులో ఛాలెంజ్ చేసి కోర్టులో మాట్లాడంటే డెఫినెట్గా అడ్వకేట్ ఉంటే చాలా బాగుంటుంది. అడ్వకేట్ లేకుండా మేము చేసుకుంటాం సార్ అంటే దట్ ఈస్ డిఫరెంట్ నేను చెప్పను. బట్ అడ్వకేట్ ఇస్ వెరీ వెరీ మ్యాండేటరీగా ఉండే అవకాశం ఉంటుంది. సో సెకండ్ టైం కూడా సమన్స్కి అటెండ్ కాలేదు, అప్పుడు యాబ్సెంట్ వచ్చే అవకాశం వస్తుంది. సెకండ్ టైం కూడా, థర్డ్ టైం కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఒకవేళ థర్డ్ టైం కూడా అటెండ్ కాలేదనుకోండి, ఇమీడియట్గా కోర్టు ఏం చేస్తుందంటే మీ పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇమీడియట్గా ఆ ప్రాపర్టీస్ని సీజ్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. అవునండి నాగరాజు గారు. ఫస్ట్ ఏంటంటే థర్డ్ టైం కూడా సమన్స్కి అటెండ్ కాకపోతే ఇమీడియట్గా వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ మొత్తం కూడా సీజింగ్ ఆర్డర్ని కోర్టు ఇష్యూ చేస్తుంది. టోటల్ ప్రాపర్టీస్ అని సీజ్ అయిపోతే థర్డ్ టైం కూడా సమన్స్కి అటెండ్ కాకపోతే ఇక నెక్స్ట్ దానికి కూడా అంటే ఆ యొక్క తీవ్రతను బట్టి ఒకవేళ దానికి కూడా రెస్పాండ్ కాలేదనుకోండి, ఇమీడియట్గా కోర్టు ఏం చేస్తుందంటే ఇంకా అప్పటి వరకు నాన్ బెయిలబుల్ ఉన్నటువంటి వారెంట్ ఏదైతే ఇష్యూ చేస్తున్నారో దాంతో నాన్ బెయిలబుల్ అని చెప్పాం కాబట్టి దాన్ని ఇమీడియట్గా ఏం చేస్తారంటే ఇక కోర్టు డైరెక్ట్గా వారెంట్ ఇష్యూ చేసి ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపల వేసేయమని చెప్పి ఇమీడియట్గా ఆర్డర్స్ కూడా కోర్టు పాస్ ఆర్డర్ చేస్తుంది. అక్కడ కోర్టులో ఎలా ఉంటుందంటే కోర్టు లోపల చాలా మంది తెలియని విషయం నాగరాజు గారు, కోర్టు ఎలా ఉంటుందో కోర్టులో అందరూ తెలిసేటంటే జడ్జి ఉంటారు, కింద అడ్వకేట్స్ ఉంటారు, బయట స్టాఫ్ ఉంటారు, సెక్షన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ విజిటర్స్ కూర్చుంటారు, మాట్లాడుకుంటారు. ఇది అందరికీ తెలిసేటంటే కోర్టు హాల్. కానీ చాలా మంది తెలియదు కోర్టులోనూ కూడా ఒక ప్రిజన్ ఉంటుంది, కోర్టులో కూడా ఒక జైలు ఉంటుంది, ప్రతి కోర్టులో ఒక జైలు ఉంటుంది. ఇమీడియట్గా కోర్టుకి అటెండ్ అవ్వగానే ఒకవేళ ఇట్లాంటి సంఘటన జరిగింది అంటే కోర్టులో అక్కడ స్పాట్లు ఇచ్చేటప్పుడు కోర్టు ఇన్సైడ్ కోర్టులోనే మనకు ఒక ప్రిజన్ ఉంటుంది, తీసుకెళ్ళి ఫస్ట్ మీరు ఆ ప్రిజన్లో పడేస్తారు మీకు. అంటే కోర్టు ఇంకా జైలుకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇంత సిచ్యువేషన్ ఉండదు. కోర్టు హాల్కి పక్కనే ఉంటుంది, ఒక ప్రిజన్ ఉంటుంది. ఇమీడియట్గా జడ్జి గారు ఒకవేళ ఈ క్యాండిడేట్ తీసుకెళ్ళి లోపల వేసేయమని చెప్తే అతను ఎక్కడ తప్పించుకుంటాడని చెప్పి ఇంటికి వెళ్ళే అంటే కోర్టు యొక్క మెట్లు కూడా దిగే అవకాశం ఉంటుంది, ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపల వేసే అవకాశం కూడా ఉంటుంది. ఇటువంటి విషయాలు ఏం చేస్తారంటే కోర్టు చాలా సీరియస్గా తీసుకుంటుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. అంటే ఏంటంటే కోర్టు యొక్క ధిక్కరణ కింద తీసుకుంటుంది. అంటే కోర్టు పిలిచినప్పుడు ఎంత పెద్ద హోదా కలిగిన ఎంత పెద్ద గౌరవస్థాన వ్యక్తి అయినా కోర్టుకి అటెండ్ అవ్వాల్సిందే. అక్కడ స్థాయి నేను పెద్ద ఆఫీసర్ని, లేకపోతే నేను స్థాయి ఉంది, సోషల్ స్టేటస్ ఉంది, నేను చాలా పెద్దవాడిని అన్నటువంటి కోర్టు ముందు అందరూ సమానమే. కుల, మత, వర్గ, లింగ భేదాలు ఇటువంటివి కోర్టుకనే ఉండవు. కాబట్టి నేరం జరిగిందా జరగలేదా, అది జరిగిందా జరగలేదు చెప్పుకోవాల్సిన అవకాశం నీకు కోర్టు కల్పిస్తుంది. 2 సార్లు 3 సార్లు కోర్టు సమన్స్ ఇచ్చినప్పుడు ఆ సమన్స్కి అటెండ్ అయ్యి కోర్టులో మీ వెర్షన్ మీ అడ్వకేట్ దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను 3 సార్లు కూడా అటెండ్ అవ్వనంటే ఫస్ట్ ప్రాపర్టీ జప్తు చేయడం అనేది అది కూడా చాలా సిల్లీ మ్యాటర్గా చాలా చిన్న సివిల్ మ్యాటర్గా కనిపిస్తుంది. కానీ అది లేదండి నాకేం ప్రాపర్టీస్ లేవు, నన్ను కోర్టు ఏమీ చేయలేదు కదా అనుకున్నాం అనుకోండి, మీరు ఇమీడియట్గా మీ బంధువులు ఎవరెవరైతే ఉన్నారో ఆ బంధువులు ఎక్కడెక్కడ వాళ్ళ మీద వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ బంధువులు ఎవరు ఉంటారో ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా వారెంట్ ఇష్యూ చేస్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమని చెప్పి ఆర్డర్స్ వస్తాయి. అప్పుడు కూడా లేదనుకోండి, ఇమీడియట్గా ఎక్కడైతే ఉన్నాడో ఇమీడియట్గా కోర్టుకి హాజరుపరచమని చెప్పి దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఆదేశాలు వెళ్తాయి. పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి కోర్టు ధిక్కరణ కింద తీసుకుంటే మీరు భూమండలం మీద ఎక్కడున్నా, ఇంకా చెప్పాలంటే అరణ్యాల్లో దాక్కున్నా ఇమీడియట్గా ఇప్పుడున్న నెట్వర్క్లో తీసుకుని ఇమీడియట్గా మిమ్మల్ని పట్టుకుని తీసుకొచ్చి ముందు వేస్తారు. ఒకసారి కానీ అలాంటి స్థాయి కానీ రాగలిగితే మాత్రం జడ్జి గారికి ఆగ్రహం తెప్పిస్తే సెక్షన్స్ నేను చెప్పలేను నాగరాజు గారు, అంత భయంకరమైన సెక్షన్లు ఉంటాయి, ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపలేస్తారు. సో కోర్టు నుంచి సమన్స్ ఇష్యూ అయినాయి. ఫస్ట్ టైం జరిగింది సరే, ఏదో ప్రాబ్లం జరిగింది, భయం జరిగింది, ఏదో మెడికల్లో లేకపోతే హెల్త్ ఎమర్జెన్సీ అని జరిగి అంటే ఇగో నేను పలానా టైంలో పలానా హెల్త్ ఎమర్జెన్సీ జరిగింది, లేదా మా వాళ్ళకి ఇట్లా జరిగింది కాబట్టి అటెండ్ కాలేకపోయానని చెప్పి ఒక యాబ్సెంట్ పిటిషన్ అడ్వకేట్ త్రూగా మనం సబ్మిట్ చేసుకోవాలి. అటువంటి సందర్భాల్లో నేను ఫస్ట్ టైం ని కేర్లెస్ చేసా, సెకండ్ టైం కేర్లెస్ చేశానంటే ఇష్యూ యాక్చువల్గా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నటువంటి ఆ ఇష్యూని పక్కన పెడేసి కోర్టు ధిక్కరణ కింద తీవ్రంగా పరిగణించి కోర్టు ఇమీడియట్గా మిమ్మల్ని తీసుకెళ్ళి జప్తు చేసే అవకాశం కూడా ఉంటుంది. అది చాలా తీవ్రమైన నేరంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి చాలా తక్కువ కేసులు జరుగుతాయి. ఏదో టెర్రరిస్టులు వీళ్ళు తప్పించి మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా మేము చెప్తాం ముందైతే అటెండ్ అవ్వరా బాబు, తర్వాత నీ సంగతి చూసుకుందాం, అవునా కాదా తర్వాత డిస్కషన్ లేటర్ విల్ డిస్కస్.
ప్రాసెస్. బట్ ముందేదో కోర్టుకు మాత్రం అటెండ్ అవ్వమని చెప్పి మామూలుగా ఉన్నటువంటి కొత్తగా వచ్చిన అడ్వకేట్ అయినా సీనియర్ అయినా ముందుగా క్లయింట్ని కోర్టుకి హాజరుపరచడం కోసం ప్రయత్నిస్తాం. ఇక బెయిల్ తీసుకోవడమా బెయిల్ తీసుకోకపోవడం దట్ ఈస్ లీగల్ ఉన్న సెక్షన్స్ మాట్లాడతాం. బట్ కోర్టు ధిక్కరణ మాత్రం ఎవరు చేసే సాహసం అయితే ఎవరు చేయరు నాగరాజు గారు. సో సమన్స్ రాగానే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా తీవ్రంగా ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ టైం మిస్ అయితే సెకండ్ టైం అటెండ్ అవ్వండి, సెకండ్ టైం మిస్ అయితే థర్డ్ టైం అటెండ్ అవ్వండి. కానీ అటెండ్ అవ్వకుండా మాత్రం ఉంటే మాత్రం నాకు తెలియదు, నేను చూడలేదు, నాకు సమన్స్ వచ్చినట్టుగా తెలియదు, ఇట్లాంటి సాకులు చెప్పి తప్పించుకునే అవకాశం ఉంటే మాత్రం అది ఏదో రకంగా మనం దారుణమైన నుండి కోర్టు తీసుకుని చెల్లికి మాత్రం తీసుకోవాల్సిన అవకాశం వస్తుంది. ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను. హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేసుకుపోతున్నాడు, ఎక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించాడు. సార్ నేను ట్రాఫిక్ కానిస్టేబుల్ పెట్టుకుని చలన రాస్తున్నాడు. సార్ నాకు హెల్మెట్ పెట్టుకోవాలి నాకు తెలియదు సార్ అంటే కుదరదు. అక్కడ మన చట్టం ప్రకారం హెల్మెట్ నువ్వు పెట్టుకోకుండా చేసావు కాబట్టి, జర్నీ చేసావు కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎస్ఐ గారు మీ మీద చలన విధిస్తారు. నాకు తెలియదు కాబట్టి నీకు ఇక్కడ విడిచిపెట్టే అవకాశం ఉండదు. అలాగే కోర్టు నుంచి సమన్స్ రిలీజ్ అయిన తర్వాత నాకు తెలియదు సార్, నేను సమన్స్ అయితే వస్తే నేను అటెండ్ అవ్వాలని, నీకు తెలిసినా తెలియకపోయినా చట్టాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా కోర్టు నుంచి సమన్స్ వస్తే వితౌట్ ఎనీ ఫెయిల్ కోర్టుకి అయితే అటెండ్ అవ్వండి. డెఫినెట్గా అండి. సో చాలామంది లీగల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నటువంటి చాలామంది ఉన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. చట్టపరంగా వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పనిసరిగా నాగరాజు ఎటువంటి సమస్య అయినా, అది కుటుంబ సమస్య లేకపోతే ప్రాపర్టీ ఇష్యూసా, ఇతరత్ర లీజు, రెంటల్ అగ్రిమెంట్స్, ఏ రకమైన సమస్య ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా కింద నెంబర్ అవుతుంది స్క్రోల్ చేయగలిగితే మన లీగల్ టీమ్ అప్రోచ్ అవుతారు. కావలసినటువంటి ఒక సలహా సంప్రదింపులు ఇస్తారు. కేసు వెళ్తుందా, కేసు వెళ్తాడు సెకండరీ. ఫస్ట్ ఒక అడ్వైస్, వెళ్ళాలా వద్దా, ఎలా వెళ్తే బాగుంటుంది, అడ్వైస్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. తర్వాత దాన్ని ఎలా రిజల్ట్ ఏంటి, ఏ మెడిసిన్ వేసి ఎలా తీసుకెళ్ళిన తర్వాత లేటర్ విల్ డిస్కస్. కానీ కింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం ఖచ్చితంగా ఒక సలహా సంప్రదింపులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కోర్టులో వివాదాలు ఉంటే వాటికి కూడా ఒక పరిష్కారం చూపించే దిశగా ప్రయత్నం చేస్తారు నాగరాజు గారు. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అలగర్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అలగర్ రవీంద్రనాథ్ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అప్రోచ్ అవ్వచ్చు. లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినా కూడా మేము వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా సరే మీకు ఉండేటువంటి సందేహాలు ఏవైతే ఉంటాయో వాటిని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.